కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం శ్రీపురం గ్రామంలో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభం సందర్భంగా జరిగిన సమావేశంలో పాల్గొన్న ఏలేశ్వరం ఎంపీపీ శ్రీ గోళ్లపల్లి నరసింహమూర్తి బుజ్జి, మండల తెలుగుదేశం అధ్యక్షులు జ్యోతుల పెదబాబు, ఏలేశ్వరం తహసీల్దార్ శ్రీ కుసరాజ్ మాట్లాడుతూ దళారులు, మధ్యవర్తులు, మిల్లర్లు లో చేతిలో రైతన్నను నష్టపోకూడదని, ఎటువంటి మోసాలకు తావు ఉండకూడదని రైతు సేవా కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలియజేశారు. ఈ సమావేశంలో ఏలేశ్వరం మున్సిపల్ చైర్పర్సన్ అలమండ సత్యవతి, చలమయ్య, లింగంపర్తి కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు పెంటకోట మోహన్, సొసైటీ సభ్యులు ధనేకుల అదృష్టదీపుడు, గ్రామ సర్పంచులు పీతల నూకరాజు, కోనపురెడ్డి సుబ్బారావు, ఎంపీటీసీలు పసల సూరిబాబు, కొప్రబాబ్జీ, మండల టీడీపీ నాయకులు ధనేకుల వీరభద్రరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నూకతాటి ఈశ్వరుడు, బస్సా లక్ష్మీప్రసాద్, మెరాల కనకారావు, పలువెల శ్రీనివాస్, కర్రి సుబ్బారావు, ఊనం మంగ, ఏవో రాజేష్, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, వీఆర్ఓలు మరియు రైతు సేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. सरला जोड़ सर భర్త తెలుసు అది అలాగా నేనే కలిసి ఎన్నయ్య అందరూ కావాలి. फोटो सेटिंग्स కూడా 30 ఏళ్ల క్రితం సెట్ చేసినాయి. కొంతమంది ఉన్నారండి అలా ఎవరు నుంచి చూడండి ఎవరు గమనించారా మరో ఎవరో రైతు పెడతారండి చాలా మెగా కనబడుతుందండి ఇక్కడ. అల్లుడు విజయ్ గారికి, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి ఇతర పెద్దలకు, అధికారులకు, మరీ ముఖ్యంగా ఇచ్చేసినటువంటి రైతు సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఇది ఏలేశ్వరం మండలం సిరిపురం. మన సిరిపురంలో కూర్చొని ఉంటుంది. అందరూ కూడా ఇక్కడ ఆర్బీకే ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఈ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కన్నా సిరిపురం ఇది ఒక స్పెషల్ విలేజ్. ఎందుకంటే ఆవేళ తుఫాన్ బాధితులు వ్యవహారంలో ఇదే ఏవో గారితో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ టైం ఈ ఏలేశ్వరం మండలంలో మొట్టమొదటి వరి కోత మొదలెట్టింది సిరిపురం గ్రామంలోనే. అప్పుడు 10 ఎకరాలకు వస్తే తుఫాన్, అంతే కదండి. అప్పుడు 10 ఎకరాలకు వస్తే పనుల మీద ఉన్నాడు, రైతు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ రోజు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈ రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆర్బీకే ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మనం ప్రారంభించుకున్నాం. ఈ సిరిపురం గ్రామంలో అష్టలక్ష్మి విగ్రహాన్ని పెట్టించారు అధికారులు అందరూ కూడా. అంటే లక్ష్మీదేవత ఇక్కడ ఉంది ఈ సిరిపురంలో. అన్ని దేవతలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఇక్కడ మమ్మల్ని పిలిపించినందుకు మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఆర్బీకే ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు జనరల్గా మనం మార్కెట్లోకి వెళ్ళండి, మీరు చాక్లెట్ కొనాలన్నా లేదా బిస్కెట్ కొనుక్కోవాలన్నా వాడు ఒక రేట్ చెప్తారండి. ఆ రేట్కే మీరు కొనాలి, అంతే తప్ప వేరే అవకాశం ఉండదు. కానీ రైతు అన్నప్పుడు అతను కష్టపడి పండించినటువంటి వస్తువుకు రేటు నిర్ణయించుకునే అధికారం మాత్రం రైతు మీద లేదు. ఇవాళ 1750 రూపాయలు మేము ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, ఆర్బీకే ద్వారా మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పిన మనసును బయట రైతు పరిస్థితి ఇవాళ 1250 రూపాయలు అమ్ముకునే స్థాయికి వచ్చాడు. ఎందుకు 1250 అమ్మేసుకుంటే అతనికి ఉన్నటువంటి పెట్టుబడి ఇబ్బందులు కానీ ఆర్థిక వనరులు కానీ అవసరం కానీ అతన్ని ఆ దారికి తీసుకెళ్తున్నాయి. పోనీ మనం 2-3 రోజులు ఆర్బిట్ లేకపోతే 1750 ఆర్బీకే ద్వారా మనం తోలు చేయించుకుందామని చెప్పంటే అందుకు సహకరించేటువంటి వాతావరణం మన మండలంలో ఎక్కడ కూడా గొడవస్ కానీ కళ్ళాలు కానీ లేకపోవడం మనకు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు. ఇదే ధాన్యం మన దగ్గర ఈ తడిగా ఉన్నా సరే తేమగా ఉన్నా సరే తీసుకెళ్ళిన ధాన్యం అదే రైస్ మిల్లోడు ఒకరోజు ఆరబెట్టి మళ్ళీ దాన్నే మనం బిల్లు ఆడించి మళ్ళీ అదే రేటుకి మళ్ళీ బ్రోకర్స్ అడ్జస్ట్మెంటే బ్రోకర్లు డబ్బులు మిగులుతున్నారు తప్ప ఒరిజినల్ రైతుకి ఎప్పటికీ కూడా 1750 అయితే 90% రైతులకు అందట్లేదు. దానికి కారణం ఇతను పెట్టుబడి వ్యవసాయ ఉత్పాదన పెట్టుబడి పెట్టేప్పుడు పిండికను కూడాను ఎవరిదైనా చేయి చెప్పడం వల్ల కొంచెం ఇబ్బందులు వస్తాయి. మరి ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా మనం తట్టుకోవాలంటే వేదికమైనటువంటి సహకార సంఘం చేసుకున్నాడు లింగంపల్లి తల్లుడు. అలాంటి వాళ్ళు మన సొసైటీ ద్వారా అప్పు ఇవ్వడం కానీ అలాగే అగ్రికల్చర్ ద్వారా మనం కానీ చేసుకోవడం కానీ ఇలా ఇన్ని రకాలుగా రైతును ఆదుకోకపోతే ఇవాళ ఏ నాయకుడైనా సరే మొట్టమొదటి నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను, నేను రైతు కుటుంబం మనిషి అని చెప్తారు తప్ప రైతులకు ఎవరు ఎంతవరకు చేసుకెళ్తున్నారనేది చాలా ఇబ్బందికర పరిస్థితి. మనం ఈవేళ ఇంకా అన్ని రకాలుగా ఆలోచించుకుంటే ఏలేశ్వరం మండలంలో చాలా అదృష్టవంతం ఉంటుంది. తిమ్మరాజు చెరువు కింద ఉన్నటువంటి వ్యవసాయం చేసుకునే రైతులున్నాం. అయితే మన కాలువలు తిరగదు. మన కాలువలు ఏంటంటే ఎవరో డెవలప్మెంట్ చేసేస్తుంటాడో ఆయన తవ్వుకునే పరిస్థితి కూడా మనకు ఉండదు. దాన్ని తవ్వడానికే రకరకాల తవ్వులు. అంటే రైతు పట్ల అధికారులు కానివ్వండి నాయకులు కానివ్వండి సరిగ్గా వాళ్ళని మనం ఆదుకోగలిగితేనే రైతు పండించిన పంటకి సక్రమైన రీతిలో అమ్ముకోవడం జరుగుతుంది తప్ప లేకపోతే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇప్పుడు మనం మీరు అన్నారు తుఫాను చీలో ఉంటే మీకు కావాల్సినటువంటి బరకాలు కానీ కూడా కానీ సప్లై చేస్తున్నారు. అలా ఎవరన్నా బరకాలు సప్లై చేసి ఆరబెట్టుకోవడం కొంతమంది రోడ్ల మీద ఆరబెట్టుకుంటారు. అలా మనకి ఏమైనా బరకాలు కానీ మన అగ్రికల్చర్ ద్వారా బరకాలు మనం సప్లై చేసుకున్నా కొంత ధాన్యం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత మనం ఎవరు కూడా నిలవ పెట్టి ధాన్యం కొనుగోలు సేవా కేంద్రం ప్రారంభించడం మరి ఈరోజు చూసినట్టయితే బయట దళారు దగ్గర ఉన్నా కానీ చాలా తక్కువ రేటుకి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. మరి మన అదే రైతు సేవా కేంద్రం దగ్గర నుంచి అయితే 1792 రూపాయలు రైతులకి వచ్చేటటువంటి మరి దీని అమ్మకంలో రైతులకి రైతు కూడా కొంచెం ఉపయోగించుకుంటుంది. అది ద్వారా రైతులకి ఉపయోగపడే విధంగా దాన్ని మరి ఆర్థిక వాళ్ళు కానీ అలాగే రైతులకు ముందుండి అన్ని రకాలుగా పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి దీని ద్వారా రైతుకి మేలు జరగాలి. ఏ ఒక్క రైతు ఏ ఒక్క కాటా ధాన్యం కూడా ఇబ్బంది జరగకూడదు అనే ఆలోచనతో మరి ప్రభుత్వం ఎంతో పటిష్టంగా చేసే కార్యక్రమం భాగంగా ఈరోజు ఈ మండలంలో మొదలవడం జరిగింది. మరి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రైతులంటే మరి పార్టీ చూడొద్దు ఏమీ చూడకూడదు, రైతు అన్న వారికి చాలా మేలు జరగాలన్న ఆలోచనతో వారు కూడా ఈ కార్యక్రమాన్ని మరి పకడ్బందీగా మరి పర్యవేక్షణలో ఎక్కడ కూడా నియోజకవర్గంలో ధాన్య సేకరణలో ఇబ్బందులు రాకూడదని చెప్పి వారి యొక్క ఆలోచనతో మరి పనిచేస్తూ ఉన్నారు. మరి అధికారులందరికీ కూడా మేము కూడా
మరొకరికి కానీ లేదా ఎవరికైనా అందరూ కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ మండలంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది జరగకూడదు. ఏమైనా చిన్నపాటి సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారానే రైతులందరూ కూడా ఈ కేంద్రాన్ని ఉపయోగించుకుని మరి ప్రభుత్వం ద్వారానే మీరు ఈ చెల్లింపులు కానీ మీరు ధాన్యం ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తే ఏ ఒక్క రూపాయి కూడా రైతు నష్టపోకుండా ఉంటారని చెప్పి మరి 50 మంది ఏలేశ్వరం మండలంలో ఉన్న రైతాంగ సోదరులందరూ కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఆ రకంగా మేము కూడా పర్యవేక్షిస్తాం, అధికారులందరూ కూడా పర్యవేక్షిస్తారు. ఆఖరి ధాన్యం ఈ మండలంలో చివరి కాటా వరకు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా ప్రయత్నం చేసి మరి గౌరవ ఎమ్మెల్యే గారు సూచనతో పనిచేస్తామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తాం.